సో గైస్ నమస్తే. చాలా రోజుల తర్వాత టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిని ఈరోజు ఇంటర్వ్యూ చేయబోతున్నాను. సో బేసిక్లీ ఎంపీలలో ఇది ఫస్ట్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. చాలామంది ఉన్నా కూడా బట్ నాకు వేరే వాళ్ళతో కన్నా ఈ అభ్యర్థిని ఇంటర్వ్యూ చేయడంలోనే నాకు చాలా కిక్ ఉంటుంది. బికాస్ ఎందుకు అనేది మీకు ఇంటర్వ్యూ చూస్తే అర్థమవుతుంది. సో నమస్తే అన్న. నమస్తే రోహిత్ అన్న. నాకు చాలా ఎక్సైట్మెంట్ ఉంది, చాలా ఖుషి ఉన్నాను నేను. ఎందుకంటే 6 నెలల కిందట మిమ్మల్ని కాంగ్రెస్ లాగా ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నా, కానీ 6 నెలలు చూస్తే బండ్లు అయితే ఓడలు అయినట్టు ఇప్పుడు మేము టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఇంటర్వ్యూ చేస్తున్నాను. అంటే అప్పుడు చేసే బాగుండా, ఇప్పుడు చేసి ఉంటే బాగుండా మీకు రోహిత్ ఇంటర్వ్యూ? ఎప్పుడైనా కూడా రోహిత్ పార్టీ గురించి మాట్లాడుతున్నావు కాబట్టి నేను పార్టీ గురించి మాట్లాడుతున్నా. 6 నెలల కింద ఏ పార్టీ అయినా ఇప్పుడు ఏ పార్టీ అయినా కూడా నీకు తెలిసే విషయమే. నేను 25 సంవత్సరాలు పార్టీలో పనిచేస్తే పార్టీ ఆడుకున్నది. అది ఇవాళ నేను 6 నెలలు అయింది ఈ పార్టీకి వచ్చి. మరి నన్ను కేసీఆర్ గారు గుర్తించి ఇవాళ నన్ను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించు. అంటే ఏ పార్టీలో ఉంటే ఇంటర్వ్యూ చేస్తే బాగుండిపించిందో నువ్వే అర్థం చేసుకో. నాకెందుకో కాంగ్రెస్ ఇది ఉంటే బాగుండేమో రాయుడి లక్ష్మణ్. ఎందుకంటే అట్లీస్ట్ రోహిత్ ఇంటర్వ్యూ అన్నా మీకు ప్లస్ అయ్యేదు, మీ ఎమ్మెల్యే టికెట్ వచ్చేదేమో, లేకపోతే అట్లీస్ట్ ఎమ్మెల్యే టికెట్ రాకపోయినా కూడా కాంప్రమైజ్ అయ్యి అదే పార్టీలో ఉండి ఈ పొద్దు ఎమ్మెల్సీయో ఏదో అధికార పార్టీలో మీరు ఒక సభ్యుడిగా ఉన్నా కూడా చెప్తున్నా. మీరు చూస్తే బాధ అనిపిస్తుంది. బాధపడు, నువ్వు చాలా మంది బాధపడుతున్నారు. నువ్వే కాదు, మా కాన్స్టిట్యూన్సీ లో కాదు, మా పార్లమెంట్ లో కూడా మల్కాయి పార్లమెంట్ లో చాలా మంది బాధపడతారు. సరే ఎందుకు బాధపడతారు అంటే నేను పనిచేసినా కాబట్టి, నేను ప్రజలలో ఉన్నా కాబట్టి నన్ను చూసి అయ్యో పాపం ఏం కాకపోయి అనుకుంటాను. కానీ వాళ్ళని సంతోషంగా ఉన్నా, నేను కూడా బాధపడ్డా. కానీ ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నా. నేను అడిగింది ఎమ్మెల్యే టికెట్ కాంగ్రెస్ పార్టీలో, కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కథలేంది కార్ఖానలేంది 25 ఏళ్ళ నుంచి అన్నది ఇంతకుముందు ఒక మాట. అక్కడ ఉంటే ఎమ్మెల్సీ అవుతుంటివి, అక్కడ ఉంటే ఇంకేదైతే అవసరం లేదు నాకు. ఇప్పుడు నేను అభ్యర్థిని, నేను టాప్ ఉన్నప్పుడు, నేను ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, నేను టాప్ పొజిషన్ ఉన్నప్పుడు నాకు ఇవ్వలేదంటేనే నాకు అవసరం లేదు. అది ఈరోజు హ్యాపీగా ఉన్నా. నన్ను గౌరవ కేసీఆర్ గారు నన్ను బ్లెస్ చేసి నాకు ఈ రోజున మంచి పొజిషన్ ఇచ్చారు, వారికి రుణపడ్డాను. ఓకే, మీరు అవకాశం ఇచ్చినారు అని మీరు అంటున్నారు అన్నా. నేను సీదా గట్టిగా మాట్లాడతా. నువ్వు గట్టిగా మాట్లాడు, నేను కూడా గట్టిగా మాట్లాడతా. నాకేముంది, ఇది బట్టలు చింపే కార్యక్రమం అవుతుంది. మీరు నా బట్టలు చింపుతారా లేకపోతే మీరు నా బట్టలు చింపుతారో అర్థం కాదు. నేను నీ బట్టలు చింపను, ఎందుకంటే ఏదే కానీ స్ట్రేట్ ఫార్వర్డ్ గా మాట్లాడే వ్యక్తిని. బికాస్ బట్టలు చింపడం మాట్లాడే వ్యక్తిని నాకు అర్థమైంది. బట్టలు చింపడం అనేది హైదరాబాద్ భాష. రోహిత్ నీ గురించి నాకు తెలుసు. నువ్వు బట్టలు చింపుతా అంటావు, నువ్వు గమ్మత్తుగా మాట్లాడుతూ ఉంటావు. నేను కూడా గమ్మత్ మాట్లాడి రెడీ ఉన్నా. నేను అన్నా నువ్వు ఒక్కనే మాట్లాడుతా అనుకోకు నువ్వు రోహిత్, నేను కూడా మాట్లాడతా. కానీ ఈ ప్రాసెస్ లో వయసులో పెద్దవారైనా మీకు అనవసరంగా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికి మీరు ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చి ఉండొచ్చు. మీరు చాలా మెతక మనిషి, మృదు స్వభావీడు. బట్ ఆ ఇంటర్వ్యూలు వేరు, ఈ ఇంటర్వ్యూ వేరు. అనవసరంగా పెద్ద మనిషిని ఎందుకు అన్నారు రోహిత్? నువ్వు నన్ను మెతక మనిషి అంటున్నావు, కరెక్టే. నేను మెతక మనిషినే. ఎందుకంటే పద్ధతికి కొంచెం న్యాయం దగ్గర ఉండాలనే వ్యక్తి నేను. ఎందుకంటే హార్ష్గా పోవడమే కానీ సీరియస్ కావడమే కానీ అవసరం లేదు. కానీ కొన్ని టైంలలో ఇప్పుడు నువ్వు అంటున్నావు, ఏది బట్టలు చింపడానికి రెడీ ఉంటా అంటున్నావు కదా. నేను అలాంటి టైంలో నేను కూడా చాలా హార్ష్గా ఉంటాను. దట్స్ వాట్ వి నీడెడ్ అట. ఎస్ అన్న, మీరు కేసీఆర్ గారికి కృతజ్ఞతలు చెప్తున్నారు, కేసీఆర్ గారికి థ్యాంక్స్ అంటున్నారు. కానీ వాస్తవం మాట్లాడుకుంటే ఎవరో వదిలేసిన సీటు, ఎవరో ఎంపీ సీటు మా వల్ల కాదని వదిలేసిన సీటుని, ఆ సీటుకి క్యాండిడేట్ ఓవర్ లేకుంటే మళ్ళా పక్క పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చిన వ్యక్తే కేసీఆర్కి దిక్కైనారు. మీరేమంటున్నారు? నాకు పిలిచి మరి ఎంపీ టికెట్ ఇస్తున్నారు. దీనికి ముందు 2-3 పేర్లు వచ్చినాయి, వాళ్ళందరూ కాదా చివరికి గతి లేక రాగిడి లక్ష్మణ్. ఈ పాయింట్కి వచ్చినప్పుడు నువ్వు ఆగాలి రోహిత్. నీకు తెలిస్తే మాట్లాడాలి, లేకపోతే తెలియకపోతే నువ్వు మాట్లాడద్దు. ఎప్పుడైనా ఎవరికి కానీ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికలలో, అసెంబ్లీ ఎన్నికలలో 7 సీట్లకు 7 సీట్లు గెలిచింది. 3,50,000 మెజార్టీతో గెలిచింది.
అలాంటి సీటుకు మల్కాజ్గిరి అంటే దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ సెగ్మెంట్. దీనికి చాలా కాంపిటీషన్ ఉంటుంది. చాలా మంది ఆశాభావులు ఉంటారు, చాలా మంది ఆస్పిరెంట్స్ ఉంటారు, వాళ్ళకి కావాలనుకుంటారు. వాళ్ళ ఫ్యాన్సే కానీ తెలిసి వాళ్ళే కానీ అన్నకు సీట్ వస్తుంది, అన్నకు టికెట్ వస్తుంది, అన్నకు టికెట్ వస్తుంది అంటారు. కానీ అఫీషియల్గా డిక్లేర్ చేసింది మాత్రమే డిక్లేర్ చేసినట్టు. అఫీషియల్ ఎవరికైనా డిక్లేర్ చేసిరా? నువ్వు లేనిపోయి మాట్లాడినావు ఇప్పటిదాకా. ఏమన్నావు? గతి లేకపోతే ఎవరు లేకపోతే ఏం లేకపోతే 10 మంది లైన్లో ఉండేది. 10 మంది కష్టపడ్డ వాళ్ళు కూడా లైన్లో ఉంటారు అందరూ. మరి ఎందుకు ఇవ్వలేదు? ఎవరే కానీ లైన్లో ఉంటారు, ఆస్పిరెంట్స్ ఉంటారు. మరి దానికి ఎవరు గతి నేను పిచ్చోన్. ఎందుకంటే మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థులు ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేసిన, ఆయన నాకు టికెట్ అని చెప్పేసి. ఇప్పుడు జనాలు ఏమనుకుంటారు, రోహిత్ నీకు బుద్ధి లేదు ఆయన మొన్నటి వరకు మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఆయన లక్ష్మారెడ్డి గారు. రోహిత్ అక్కడ నువ్వు చేస్తే అది నీ తప్పు. నీకు తెలుసు, నువ్వు ఎన్నో ఇంటర్వ్యూలు తీసుకుంటావు, నువ్వు ఎందరో చూస్తావు. అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఎప్పుడే కానీ నేను మా మిత్రులకు అందరు కూడా ఏమనుకుంటున్నా అంటే, మా మిత్రులకు కూడా ఎవరే కానీ వాళ్ళు హైకమాండ్ మీద డిపెండ్ అయి ఉన్నారు. కేసీఆర్ గారు ఎవరి పేరైతే డిక్లేర్ చేస్తారో వాళ్ళు ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇవాళ నాకు కాదు, ఎవరు చేసినా కూడా నేను కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే. కానీ వాళ్ళ మనుషులు ఎవరు? ఇప్పుడు నేను ఒక నాయకుడిని, నా వెంబడి ఉండే వాళ్ళు అన్నకు టికెట్ వస్తుంది అనుకుంటారు. నథింగ్ రాంగ్. వాళ్ళు అనుకుంటే తప్పేం లేదు కదా. నేను అనుకుంటే నాకు వస్తుంది అనుకుంటే తప్పేం లేదు కదా. అట్లా ఎవరైనా అనుకుంటారు. దాన్ని నువ్వు పోయి ఇంటర్వ్యూ తీసుకొని అభ్యర్థి అని చెప్పి నువ్వు ఎట్లా ఇంటర్వ్యూ తీసుకుంటావు? కేసీఆర్ గారు ఏమన్నా నీకు చెప్పిండా? అభ్యర్థిని ప్రకటించిందా? నువ్వు ఎట్లా తీసుకుంటావు? కేసీఆర్ ఆశీస్సులు లేదే నా కొడుకు నా బిడ్డ ఎంపీ అని చెప్పేసి భద్రారెడ్డి గారిని ప్రమోట్ చేయలేదా? రాంగ్ చెప్తున్నారు మీరు ఒకటి వినండి. అఫీషియల్గా నేను భద్రారెడ్డి నా మిత్రుడు, మల్లన్న పెద్దన్నలాగా. నేను ఏదో తీసుకొచ్చి ఎవరో మాటలు తీసుకురాదు దయచేసి. నేనేమంటున్నా అంటే భద్రన్న కూడా ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో చాలామంది, ఎందుకంటే ఎంపీ క్యాండిడేట్ కింద ఇంతకుముందు వాళ్ళ నాన్న మల్లన్నే ఉండే, దాని తర్వాత ఇప్పుడు ఇంతకుముందు వాళ్ళు మంత్రిగా చేశారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ ఎక్స్పెక్ట్ చేస్తే తప్పేం లేదు, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వాళ్ళ ఫ్యాన్స్ లేకపోతే వాళ్ళ కాన్షియన్స్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరే కానీ ఏమంటారు, అన్నా నువ్వు నిలబడి అంటారు. వాళ్ళు శ్రద్ధగా ఉంటారు. సరే నిలబడదామా వద్దా అనేది వాళ్ళకు ఉంటుంది. దాంతో ఏంటంటే మరి కేసీఆర్ గారు కూడా డిక్లేర్ చేయాలి అఫీషియల్ అనేది ఉంటుంది. దానికంటే ముందే వాళ్ళు చెప్పారు, ఇంట్రెస్ట్ అయినా దాన్ని పట్టుకొని మీరు ఎవరు గతి లేదంటే అది నీకే వదిలేస్తున్నారు. ఇప్పుడు నిన్నెవరో రోహిత్, నాకు ఒకటి డౌట్ ఏమొచ్చిందంటే, నిన్నెవరో ఇక్కడికి పంపించి నువ్వు ముందేనే ఉన్నాను అన్న ఇవాళ బట్టలు చింపేస్తాను, నాకు డౌట్ వచ్చేసింది, నువ్వేదో బట్టలు చెప్పనీకి రాంగ్ రూట్లో వస్తున్నావు, నేను వస్తున్నావు, నేను ఇవన్నీ పట్టించుకునే భయపడేది లేదు, నువ్వు ఏమన్నా మాట్లాడచ్చు. నేను వచ్చింది నువ్వు ఏదైనా మాట్లాడచ్చు. నువ్వు బట్టలు చింపడానికి రెడీ ఉంటే నేను కూడా చాలా టైట్ గా ఉన్నా, అట్లేం లేదు, భయపడేది. లాస్ట్ కి మల్లారెడ్డి గారు టికెట్ సాక్రిఫైస్ చేస్తే రాగిడి లక్ష్మారెడ్డి గారు టికెట్ వచ్చింది అన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సింగిల్ వర్డ్. అందరు నన్ను సపోర్ట్ చేసి, మల్లన్న కూడా సపోర్ట్ చేసిండు లక్ష్మారెడ్డి టికెట్ ఇవ్వని. మల్లన్న చేసిండు, ఎమ్మెల్యేలు అందరూ కూడా నన్ను సపోర్ట్ చేసి, ఎమ్మెల్సీలు అందరూ కూడా నన్ను సపోర్ట్ చేసిండు. సపోర్ట్ చేయకుండా నాకేం ఇవ్వలేదు కేసీఆర్ గారు, వీళ్ళందరూ సపోర్ట్ చేస్తే సాక్రిఫైస్ చేస్తే మీకు వచ్చింది అంటారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఎవరు సాక్రిఫైస్? మల్లారెడ్డి గారు కొడుకు టికెట్ ని సాక్రిఫైస్ చేస్తే, భయపడి సాక్రిఫైస్ చేస్తే లాస్ట్ కి మీకు వచ్చిన వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సింగిల్. మల్లారెడ్డి గారి ఫ్యామిలీ వాళ్ళ అంటే మల్లన్న కానీ వయసులో పెద్దవాళ్ళు ఎప్పుడే కానీ వాళ్ళు లక్ష్మణకి ఇవ్వమంటేనే కాకుండా ఎమ్మెల్యేలు అందరూ చెప్తే నాకు ఇచ్చారు. ఓకే, దానిలో మేము మల్లన్న ఫస్ట్ అడిగారు, అది దట్ ఈస్ ట్రూ. దాని తర్వాత అందరిని అడిగారు, అందరూ ముఖ్యంగా మా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు వాడు జనరల్గా వాళ్ళు కూడా క్లియర్ చెప్పారు. సుధీరన్న అడిగారు, సుధీరన్న లేకున్నా కంట్రీలో లేకున్నా కూడా బయట కంట్రీలో ఉన్నా కూడా ఫోన్ చేసి మాట్లాడారు. అంటే రాజశేఖర్ గారితో మాట్లాడారు, అట్లే కృష్ణారావు గారితో మాట్లాడారు, వివేకానంద గారితో మాట్లాడారు, అందరితో మాట్లాడారు. అలా ఎందుకు వచ్చినా ఈ టీఆర్ఎస్ పార్టీలో కానీ ఈ 6 నెలలు ఎప్పుడు మీకు అనిపించిందా? వాస్తవం చెప్పండి. ఎందుకంటే మీ ఇప్పుడు ఇట్ డజంట్ మీన్ టు క్రిటిసైజ్ యూ, అధికారంలోకి వస్తుందేమన్న ఆశతోటి మీరు ఈ పార్టీలోకి వచ్చినారు. అధికారంలో రావడం కాదు కానీ టీఆర్ఎస్ పార్టీ ఇంకా కుంప కొలేరైనట్టు కొలాప్స్ అయ్యే పరిస్థితుల్లో మీరున్నారు. ఈ పార్టీలో రాగిడి లక్ష్మారెడ్డి గారు నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే నేను ఒప్పుకోను. ఐఎమ్ సారీ. నేను ఈ రోజున హ్యాపీగా ఉన్నా. నన్ను ఎంపీ అభ్యర్థిగా నన్ను ప్రకటించినందుకు కాదు, నన్ను ప్రకటించకుండా కూడా నేను బీఆర్ఎస్ పార్టీలో చాలా హ్యాపీగా ఉండేవాడిని. నేను కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి నరక యాతలు అనుభవించానని నాకు తెలుసు.
చెప్తే నీకు సరిపోదు, టైం సరిపోదు. ఓకే, నువ్వు అంటున్నావు ఒక మాట, నువ్వు ఇప్పుడు ఒక మాట అంటున్నావు నన్ను, నువ్వు ఆ పార్టీలో ఉంటే ఎమ్మెల్సీ ఎందుకు అవసరమా నాకు ఎమ్మెల్సీ? మరి అదే ఎమ్మెల్యే కోసం కదా మీరు ఫైట్ చేసి ఎమ్మెల్యే గురించి ఎన్నిసార్లు ఎమ్మెల్సీ ఇస్తాను నాకు కాంగ్రెస్ పార్టీలో. నేను ఎప్పటి లీడర్, నేను వేరే వల్ల కాదు. గత 20 సంవత్సరాల నుంచి పబ్లిక్లో ఉన్నాను. ప్రతిసారి నన్ను కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక మాటలతోటి నన్ను మభ్యపెట్టి నాకు మోసం చేసింది. నేను మొన్న ఎమ్మెల్సీ ఇస్తా అంటే నేను మరొకసారి మోసపోయే పరిస్థితి లేదు. ఎందుకంటే నేను పౌరుని కాదు, 25 సంవత్సరాల నుంచి వెళ్ళి చిన్నపిల్లగాని కాదు. నేను ఇప్పటివరకు ఎమ్మెల్యే కాలేదు, నేను ఏమి కాలేదు. నేను ఎందుకు ఉండాలి కాంగ్రెస్ పార్టీలో? దాని ఉంటే బాగుంటుండేమో ఎందుకు అంటారు మీరు? నాకు అవసరం లేదు. రాజకీయంలో ప్రజాక్షేత్రంలో ఉండేవాడికి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇంపార్టెంట్ కాదు, ప్రజాక్షేత్రంలో ఉండడం కూడా ఇంపార్టెంట్. ఓకే అన్న, ఇప్పుడు విచిత్రమైన పరిస్థితి, ఈ పార్టీలో పుట్టి ఈ పార్టీలో పెరిగి ఈ పార్టీలో పొలిటికల్గా లబ్ధి పొంది ఫినాన్షియల్ లబ్ధి పొంది పేరు పొంది మంచి హోదాలు అనుభవించిన వ్యక్తులేమో కంటెస్ట్ చేయరా బాబు అంటే కంటెస్ట్ చేయకుండా పక్క పార్టీకి వెళ్ళిపోతున్నారు భయపడి. ఇక్కడ ఉదాహరణకి ఇదే మీ పార్టీలకు సంబంధించిన రంజిత్ రెడ్డి గారు కానీ, సునీత మహేందర్ రెడ్డి గారు కానీ, పసునూరు దయాకర్ కానీ, వీళ్ళందరూ ఇదే పార్టీలో ఫినాన్షియల్గా స్ట్రాంగ్ అయిన పేరు వచ్చింది. పసునూరు దయాకర్ అయితే అసలు ఎంపీ అసలు అనుకుని జీవితంలో కూడా అనుకోలేదేమో. వాళ్ళందరూ వెళ్ళిపోతుంటే ఇప్పుడు కంటెస్ట్ చేయడానికి ముందుకు రాలేకపోతుంటే, మీ పార్టీలో వచ్చిన గెలిచిన వాళ్ళు పక్క పార్టీకి పోతుంటే, మరి పక్క పార్టీని వచ్చిన వాళ్ళు ఏమో టీఆర్ఎస్ పార్టీకి ఒక ఊపిరి అవుతున్నారు, ఒక ఆసటగా అవుతున్నారు. అందులో భాగంగా మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన రాగిడి లక్ష్మారెడ్డి గారు. దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? దీన్ని మనం రోహిత్ ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా. మనం రాజకీయాలు ఎన్నో చూస్తాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. లాస్ట్ ఎలక్షన్లలో గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లలో ఇక్కడ 3 సీట్లు రాలేదు గ్రేటర్ హైదరాబాద్లో. బయట కూడా మీకు పరిస్థితి తెలుసు. మరి మీరు అనుకుంటారు ఈ రోజున ఏమనుకుంటారో తెలుసా? ఈ రోజున మీరు సరే ఇక్కడ మంచి పొజిషన్ అందరు పోతున్నారు, ఇవన్నీ టెంపరీ జరుగుతూనే ఉంటాయి. ఎవ్వరు పోయినా ఎవ్వరున్నా పార్టీ ఎక్కడ పోదు. కేసీఆర్ గారు చేసిన సేవలు ఎక్కడ పోవు. కేసీఆర్ గారు ఏదైతే ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేసిండో, ఈ రాష్ట్రానికి పేరు తీసుకొచ్చిండో, హైదరాబాద్ ఇంత డెవలప్ చేసిండ్రో, ఈ పేరు ఎప్పుడు కూడా పోదు. ఇవన్నీ పొలిటికల్లో సహజం. పొలిటికల్లో ఎప్పుడే కానీ కొన్ని టైంలలో నేను మార్కెట్ తిరుగుతుంటే చూస్తున్నాను, చాలామంది అంటున్నారు, అరే ఏంది మేమేదో కొందరు పొలిటికల్ వాళ్ళ మీద కోపంతో మేము కారు ఓటేయకపోతే ఈ రోజున నిజంగానే అసలు ప్రభుత్వం రాలేదా, మరి కేసీఆర్ గారు ఈ రోజున ముఖ్యమంత్రి లేరా అని అంటున్నారు. చూస్తారు మీరు అతి త్వరలోనే రాజకీయాలలో వీళ్ళు ఏం చెప్తారు? ఇప్పుడు పార్టీలో పుట్టి పార్టీలో పెరిగి పార్టీలో బలిసి, ఈ మాట బలిసి అంటే తెలంగాణ భాషలో పక్క పార్టీలోకి వెళ్ళిపోతారు, కంటెస్ట్ చేయడానికి పోతారు. పక్క పార్టీ వాళ్ళేమో మీ పార్టీలో వచ్చి కంటెస్ట్ చేస్తారు. అంటే ఏ విధంగా చూసుకోవచ్చు అన్న దీన్ని? ఏ విధంగా అంటే వాళ్ళ గురించి మీరే చెప్పారు కదా, ఇక్కడ లబ్ధి పొంది ఇక్కడ అన్ని రకాలుగా వాళ్ళు అన్ని పోస్టులు కూడా అనుభవించి మంచి పొజిషన్ పోయి ఏం లోన్ వాళ్ళందరూ కూడా పెద్దోళ్ళు అయిపోయి పోతున్నారంటే నీకు అర్థమైంటుంది వాళ్ళు ఎందుకు కేసీఆర్ ఎంటర్టైన్ చేసి ఈ మాట ఎందుకు మాట్లాడతారు మీరు? కేసీఆర్ బిజినెస్ మ్యాన్ తీసుకొచ్చి ఎంపీ చేస్తారు మీ పార్టీ. ఈ ఒక్క మాట ఇదే రాగిడి లక్ష్మారెడ్డి లాంటి కామన్ పీపుల్ చాలా మంది ఉంటారు. అవకాశం లేని ఫైటర్స్ చాలా మంది ఉంటారు. కార్యకర్తలకు అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు, పోస్టుల కోసం చూసుకుంటారు, ఫైటింగ్ కోసం చూసుకుంటారు. మరి ఇట్లాంటి రాగిడి లక్ష్మారెడ్డి లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు టీఆర్ఎస్ పార్టీలో. మరి అవ్వలేదు లేదు. మరి రంజిత్ రెడ్డి గారికి కానీ మిగతా వాళ్ళకి కానీ అవకాశాలు ఇస్తే వాళ్ళు ఏం చేశారు అంటే బిజినెస్ మ్యాన్లకు ప్రోత్సహించింది డైరెక్టర్ ఇండైరెక్ట్ మీ పార్టీ. తప్ప కాదా? నేను తప్పు గురించి మాట్లాడుతున్నాను. తప్పని ఎందుకంటారు? ముందు తెలుసా మంచి గురించి. రోజు నువ్వు ఏదో మాట్లాడి ఎక్కువ తీసుకోబోతున్నావు ఇష్యూని. నేను ఒకటి చెప్పదలుచుకున్నాను నీకు. పార్టీలో కేసీఆర్ గారు ఆదరించి మంచి పొజిషన్ ఇచ్చి వాళ్ళని మంచి పొజిషన్ తీసుకోయిన తర్వాత వాళ్ళు ఈ రోజున వేరే పార్టీలో పోతున్నారంటే అది వారి విజయకు సంబంధించిందే. రాజకీయంలో లీడర్లు వస్తారు పోతారు. లీడర్లు పోయినంత మాత్రాన పార్టీకి ఏం ప్రాబ్లం ఉండదు. టెంపరీగా ఉండొచ్చు ప్రాబ్లము, టెంపరీగా ఏదన్నా అనిపించవచ్చు. కానీ చూడండి మీరు సరే 3 నెలల తర్వాత ఏమవుతుందో చూడండి. ఈ పార్టీని పక్కన పెట్టేసి మీ వ్యక్తిగతంగా వస్తామన్న. లక్ష్మారెడ్డి అన్న సిటీ మొత్తం క్లీన్ స్వీప్ చేసింది. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. చరిత్రలోనే
నాకు తెలిసి రాష్ట్ర చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు కానీ చరిత్రలో ఏ ఒక్క పార్టీ ఇంత క్లీన్ స్వీప్ చేయలేదు. అలాంటి పార్టీ క్లీన్ స్వీప్ చేసినా కూడా కంటెస్ట్ చేయాలంటే నాతో లేరు, అది మీరు ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చిర్రు. భయపడతారు ఏంటంటే కంటెస్ట్ చేయాలంటే ఎందుకు భయపడతారు? ఇప్పుడు మల్కాజ్గిరి కింద భయపడాలి మరి బూచిలా భయపడటానికి 7 మంది ఎందుకు భయపడతారు? మీరు అది క్రియేట్ చేసుకుంటారు, మీరే అంటే పబ్లిక్ లో అటువంటి పోతున్నది, ఎవ్వరు భయపడరు. ఈ రోజున రాగిడి లక్ష్మారెడ్డి పార్లమెంట్ అభ్యర్థిగా కంటెస్ట్ చేయకపోతే 10 మంది 20 మంది లైన్లో ఉన్నారు కావాలని మీరు అనుకుంటారు. అట్లా ఏమనంటే కంటెస్ట్ చేసేయలేరు, మీరు ఒకటి తయారు చేసుకున్నారు, అట్లా కరెక్ట్ కాదు. మీరు అట్లా మాట్లాడడం మానేసాను ఫస్ట్. ఓకే, ఈటల రాజేందర్ గారు ఎందుకు నేను రోహిత్ నిన్ను ఒకటి అడుగుతున్నా, నిన్ను ఒకటి సూటి ప్రశ్న చేస్తున్నా నేను. ఎందుకు మీకు మీరు డిసైడ్ చేసుకుంటారు? ఎందుకు భయపడతారు? 3,50,000 మెజార్టీ వచ్చినందుకు భయపడతారా? 7 గెలిచేందుకు భయపడతారా? ఈ తెలంగాణలో ఈ గ్రేటర్ హైదరాబాద్ని ఈ లెవెల్లో డెవలప్ చేసినందుకు మొత్తం ప్రజలందరూ ఆశీర్వదించినందుకు భయపడతారా? ఎందుకు భయపడతారు? ఈ హైదరాబాద్ని మొత్తం భారతదేశంలోనే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకున్నట్టు ఏవైతే డెవలప్ అయ్యే ఉన్నాయో అంటే నగరాలు ఉన్నాయో వాటిల్లో ఈ నగరం ఉందని చెప్పేందుకు భయపడతారా? ఎందుకు భయపడతారు? ఎందుకు భయపడతారు అంటే దానం నాగేంద్ర లాంటి వాళ్ళు పక్క పార్టీకి పోవడం, మల్లారెడ్డి గారు వేరే పార్టీకి పోవడం ఆలోచించడం కోసం, ఇటు డికే శివకుమార్ గారు కలవడము, ఇటు మన అమిత్ షా గారిని కలవడం. సో దేంట్లో భయపడచ్చు? ఏదో ఒక విషయాన్ని పట్టుకొని దాన్ని ఉగులాడుతున్నారు మీరు. అంటే నువ్వు అడుగుతున్నావు కాబట్టి అంటున్నా, నన్ను ఎవరు అడిగినా అంటే ఒక విషయాన్ని పట్టుకొని మీరు ఉగులాడుతున్నారు. ఎందుకు ఉగులాడతారు మీరు? మీకు కూడా ఉండాలి కొంచెము, మీకు కనబడతలేదా? గ్రేటర్ హైదరాబాద్ డెవలప్ కనబడలేదా? మీకు మల్కాజ్గిరి డెవలప్మెంట్ అనేది కనబడలేదా? కనబడకపోతే పబ్లిక్ ఎందుకు ఆశీర్వదించారు? 3,50,000 ఓట్లతో ఎందుకు గెలిపించారు? మరి ఎందుకు భయపడతారు? ఎందుకు కంటెస్ట్ చేయడానికి రారు? మీరు ఉంచుకున్నట్టు అవుతుంది అంతా. లేదా మీకు ఎవరో చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేదా బీఆర్ఎస్ పార్టీని వీక్ చేయండి అని చెప్తున్నట్టుంది మీకు రోహిత్. అందుకే మీరు ఇట్లా మాట్లాడుతున్నారు. మీరు కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకు ఆలోచించాలంటే మరి ఇక్కడ పరిస్థితి ఏంటి, ఇక్కడ ఎట్లుంది పరిస్థితి? 7 గెలిచాయంటే అంత ఈజీగా ఎందుకు గెలిచాయి? అంత ఈజీ గెలిచిన వాళ్ళు భయపడుతురేమో అని భయపడే మీరు అనుకోండి. అట్లా ఎందుకు భయపడుతున్నారు? ఒక్కటి చెప్తున్నారు, ఎవరికి ఎవరు భయపడే అవసరం లేదు. ఎవరికి ఎవరు ఎందుకు భయపడాలి? ఏమన్నా క్రిమినల్సా? ఏమన్నా తప్పులు చేసేవాళ్ళ? ఏమన్నా దోసుకునేటోళ్ళ? ఏమన్నా దాచుకునేటోళ్ళ? ఏమన్నా ప్రజలలో లేనోళ్ళ? ప్రజా బలం లేనోళ్ళ? ప్రజల గురించి కష్టపడిన వాళ్ళ? ఎందుకు భయపడాలి? ఎందుకు భయపడతారు వచ్చేవాళ్ళు ఇడికి ఎంపీలు? ఎవరు భయపడరు. ఓకే, ధైర్యంగా ఉంటే అదే గొప్ప విషయం అన్న. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు లాంటి ఒక పెద్ద ఫిగర్ రాష్ట్రంలో ఒక సంచలనం, ఆయన కూడా మీ పార్టీ నుంచి పోయిన వ్యక్తే. ఆ వ్యక్తి పెద్ద ఫిగరు. ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ ఈటల రాజేందర్ గారికి సరైన ఢీ కొట్టే వ్యక్తి ఎవరు రాలేకపోతున్నారు అని అంటున్నారు. అది మీరు అనుకోండి, ఎలక్షన్ తర్వాత చూస్తారు. నేను ఎందుకంటున్నా అంటే ఈటల రాజేందర్ గారు హుజురాబాద్లో ఉంటారు. హుజురాబాద్లో ఓడిపోయాడు, ఇంకెక్కడో ఓడిపోయాడు. సరే, ఆయన ఓడిపోయిందా గెలిచినా నాకు అదంతా అనవసరం. ఆయన కూడా మీరు అన్నట్టు బీఆర్ఎస్ పార్టీలో మంచి పొజిషన్ తీసుకొని మంచిగా గట్టిగా అయిపోయాడు. సరే, ఉండనివ్వండి. నేనేమంటున్నా అంటే ఈటల రాజేందర్ గారు ఆడ గెలవనప్పుడు ఈడట్లా గెలిచాడు. అక్కడ చెల్లని రూపాయి, అక్కడ చెల్లని పైసా ఈడెందుకు వెళ్తుంది అంటే మల్కాజ్గిరి అనేది ఎవరైతే ఓడిపోతారో, ఎవరికైతే పొలిటికల్గా జీరో అయిపోతారో వాళ్ళకి ఒక షెల్టర్ అయ్యాడ్డా. మల్కాజ్గిరి అడ్డా అనేది వీళ్ళందరికి షెల్టరా అని అడుగుతున్నాను. షెల్టరా అంటే నీ ఉద్దేశం ఏంది? మల్కాజ్గిరిలో ప్రతి ఒక్కరు గమనిస్తలేరా? ఎందుకు గమనించారు? మల్కాజ్గిరి అనేది మల్కాజ్గిరిలో ఉండి పనిచేసేవాడు కావాలి. మరి ఆయన హుజురాబాదు ఇంకెక్కనో ఆయన ఒక నేషనల్ ఫిగరో స్టేట్ ఫిగరో. మరి ఇంతకుముందు మనకు తెలుసు. మరి మల్కాజ్గిరి ప్రజలు ఇంతకుముందు ఎంపీ గారిని గెలిపించారు, రేవంత్ రెడ్డి గారిని గెలిపిస్తే ఏ రోజు వచ్చింది? ఏ రోజు ప్రజల సమస్యలు తెచ్చాడు? ఏ రోజు ప్రజల సమస్యలు తెలుసుకున్నాడు? ప్రజలకు తెలుసు. ఈ రోజున కూడా ప్రజలందరూ ఒకటే అనుకుంటున్నారు, ఏమనంటే వీళ్ళు ఎవరైతే గెస్ట్ లాగా వస్తారో ఎంపీ కంటెస్ట్ చేయడానికి మల్కాజ్గిరి అనేది ఒక లక్కీ సీట్ అనేది ఈ మధ్యన మీరే పబ్లిసిటీ చేశారు. అది అవును, రోజు మీరే పబ్లిసిటీ చేసేది. ఈ మల్కాజ్గిరిలో
బయట నుంచి వచ్చే వాళ్ళ గురించి షెల్టర్ గురించి మీరే ప్రేరేపిస్తున్నారు, మీరే వాళ్ళను రికమెండ్ చేస్తున్నారు. అన్నది బాగుంటుంది చూడని అట్లా రికమెండ్ చేస్తే వాళ్ళు వస్తున్నారు. ప్రజలు అట్లా లేరు ఇప్పుడు. రోజు నువ్వు తెలుసుకో ప్రజలు ప్రతి ఒక్కరికి గమనిస్తున్నారు. ఉండొచ్చు నేను రాజేందర్ గారి గురించి నెగిటివ్గా మాట్లాడి ఆయన గురించి నేను పర్సనల్గా మాట్లాడే ఉద్దేశం నాకు లేదు. రాజేందర్ గారికి ఈ పార్లమెంటుకు ఏం సంబంధం? సరే ఇల్లు కట్టుకోవచ్చాడు, అది వేరు. కానీ ఏం సేవలు చేసిండు, ఎవరితో కలిసిండు, ఏడ పోయి ఏ పబ్లిక్ని కలిసిండు, ఏడ ప్రజాక్షేత్రంలో ఉన్నాడు, ఏడ ప్రజలలో ఉన్నాడు. ఉండొచ్చు నువ్వు హుజరాబాద్లో, నేను తప్పంటున్నాను. నువ్వు హుజరాబాద్లో ఉండొచ్చు, నాకు సంబంధించింది కాదే. నువ్వు ఏడ ఉన్నావు ఏడ అంటే నువ్వు ఎక్కడో ఉంటే ఏదో నీకు పేరు వస్తే నువ్వు బీజేపీ చలో కేంద్ర నాయకునివో రాష్ట్ర నాయకునివో మాజీ మంత్రివేమో నేను ప్రజలు ఎట్లా ఆశీర్వదిస్తారు? ఎట్లా అంటే ప్రజలు గుర్తుపట్టరు అనుకుంటాను. ఈసారి చూడండి ప్రపంచం ఏమవుతుందో. ప్రజలు మల్కాజిగిరి ప్రజలు వెక్స్ అయిపోయారు జరిగిన పరిస్థితికి. ఈరోజు ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు ప్రజలు. ఇంతకుముందు మేము ఆల్రెడీ మోసపోయాం లాస్ట్ టర్మ్లో, ఈసారి మేము మోసపోయేదాన్ని దాన్ని ఉన్నాం. అంటే ఇప్పుడు లోకల్ నాన్ లోకల్ ఇష్యూ ఇస్తున్నారా మీరు? లోకల్ నాన్ లోకల్ కాదు, ప్రజలు అంటారు లోకల్ నాన్ లోకల్ కాదు, అందరు లోకలే, అందరు పక్కా లోకలే. నేను ఎవరు నాన్ లోకల్ అంటలేదు. నేను ఆయన లోకలే హుజురాబాద్. నేను లోకల్ నాన్ లోకల్ అన నేను. ఆయన హుజురాబాద్లో మంత్రిగా ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు, రాష్ట్ర మంత్రిగా ఉన్నాడు. రాష్ట్ర మంత్రిగా ఉన్నంత మాత్రాన ఎక్కడైనా పోయా నేను కంటెక్ట్ చేయొచ్చా? ఇక నువ్వు చెప్పు కంటెక్ట్ చేయొచ్చు అంటే నేను కంటెక్ట్ చేయబోయి నువ్వు చేయొద్దని అంటలేను. నేను కంటెక్ట్ చేసింది అని గురించి అంటలేను. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. నువ్వు పెద్ద ఫిగరు చిన్న ఫిగర్ అనేది కాదు, ఈడ ఫిగర్ల గురించి కాదు. పనిచేసేవాడు కావాలి, ప్రజల్లో ఉండేవాడు కావాలి, ప్రజాక్షేత్రంలో ఉండేవాడు కావాలి. నాలాంటోడు గత 25 సంవత్సరాల నుంచి వెళ్ళి నేను ప్రజాక్షేత్రంలో ఉన్నా. నేను గత 20 సంవత్సరాల నుంచి వెళ్ళి ఎన్నో సేవా కార్యక్రమాలు ఉన్నా. నాకు ఎంపీ టికెట్ ఇంతకుముందు రాకున్నా, ఎమ్మెల్యే టికెట్ ఇంతకుముందు రాకున్నా, నాకు ఏ పొజిషన్ రాకున్నా కూడా నేను ప్రజాక్షేత్రంలో ఉన్నా. నేను ప్రజాక్షేత్రంలో 20 ఏళ్ళు ఉన్నా కాబట్టి, 25 ఏళ్ళు ఉన్నా కాబట్టి నాకు ఈ రోజున ఈ పొజిషన్ ఎంతో కష్టపడుతూ వచ్చింది. నేను ఎంత కష్టపడ్డా అనేది మీకు తెలుసు. ఈటల రాజేందర్ గారి పేరు రావడంతో మల్కాజిగిరి సీటు పైన చాలా స్పెషల్ ఫోకస్ అయింది. నాకు అర్థం కావట్లేదు ఎందుకు ఈటల రాజేందర్ గారు అంత క్రేజ్ వచ్చిందంటే. ఈటల క్రేజ్ వచ్చిందని మీరు అనుకుంటున్నారు. ఎందుకు క్రేజ్ రావాలి ఈటలకి? అసలు ఈటలు ఏం చేసిండు అంటే 2 దిక్కుల ఆయన ఫెయిల్ అయిపోయిందని చెప్పి, 2 దిక్కుల ఓడిపోయిందని చెప్పి ఈడ క్రేజ్ వస్తుందా? ఎందుకు ఈడ ప్రజలు ఆశీర్వదిస్తారు? ఇక్కడ నాయకులు ఉన్నారు, మన నాయకులకు కూడా తెలుసు. మరి ఎవరంటే ఇక్కడ ఉన్న వాళ్ళకు, ఇక్కడ ప్రజాక్షేత్రంలో ఉన్న వాళ్ళకు ఎంపీ టికెట్ ఇవ్వాలి. ఆయన అక్కడక్కడ ఓడిపోతే 2 దిక్కులలో ఓడిపోయిన వాడిని ఇక్కడ ఈ ప్రజలు మరి ఇక్కడ ఎట్లా గెలిపిస్తున్నారు అనుకుంటున్నాడు ఆయన? కనీసం ఇక్కడికి వచ్చేవాడు. మరి మల్కాజిగిరి పార్లమెంట్లో ఎక్కడ ఏ లీడర్ ఉన్నాడు? ఓ 4 పేర్లు మాట్లాడాలి, 4 పిలిచి మాట్లాడాలి, 4 గుర్తుపట్టాలి. మరి అవన్నీ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మల్కాజిగిరి నాదంటే ఏమవుతుంది పరిస్థితి? ఈరోజు ఓ గల్లీ తెలుసా, ఓ లీడర్ పేరు తెలుసా, ఓ కార్పొరేటర్ పేరు తెలుసా? మరి కనీసం మొన్న ఒక మిత్రుడు చెప్పిండు నాకు, ఈయన వచ్చిందంట, ఈయన వచ్చి తిరుగుతున్నాడంట, ఎటు పోవాలి ఏం పోవాలని కాటుపడ్డాడంట. మరి గిలాంటి వానికి మరి ఇక్కడ ఎంపీ టికెట్ ఇస్తే మరి రేపటి రోజున వాళ్ళ నాయకులు ఉన్నారు, మరి వాళ్ళకైనా కనీసం తెలవాలి, వాళ్ళకైనా కొంచెం అనిపించాలి. ఏమంటే మరి ఇలాంటి నాయకుడిని గెలిపించుకుంటే ఈ రోజున ఇంతకుముందే ఇక్కడ ప్రజలకు తెలుసు, ఒక నాయకుడిని గెలిపిస్తే ఏమైంది తెలుసు. మరి ఈ నాయకుడిని గెలిపిస్తే వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో, మరి వాళ్ళు ఏడి పోవాల్సి వస్తుందో, వాళ్ళు ఢిల్లీ పోవాల్సి వస్తుందా, గల్లీ పోవాల్సి వస్తుందా, గల్లీలో తిరగాల్సి వస్తుందా, మరి వాళ్ళకే తెలుసు. అది అంటే ఇక్కడ లాస్ట్ టైం గెలిపించిన ఆయన ముఖ్యమంత్రి అయిందన్న, మరి మినిస్టర్ అవుతాడేమో. లాస్ట్ టైం ఒకటి చెప్తాను మీకు, లాస్ట్ టైం గెలిపించిన ఆయన ముఖ్యమంత్రి అయిందనే ఈ రోజున ఈయన కూడా ఆయనకి ఎవరు చెప్పిరంట, మరి ఇది లక్కీ సీట్ ఉన్నది, నేను కూడా ఏమో అవుతా అని చెప్పి అంటున్నాడంట. అది బీజేపీ వాళ్ళకి అర్థమవుతలేదు. వాళ్ళ విజ్ఞతకు వదిలేసిన వాళ్ళకి సంబంధించిన విషయం. ఇవాళ ఆయన గంపడంత పేద బలంతో వచ్చింది వీడికి. ఏంటంటే నేనేదో అయిపోతా, నేను సెంట్రల్కి వెళ్ళిపోతా, నేను స్టేట్లో కూడా ఇంకేమో అయిపోతా అంటున్నాడు. అది రాంగు. అలాంటి వాడైతే 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తి మరి ప్రజలను ఆశీర్వదిస్తే ఆడ గెలుస్తుండే కదా. 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తి ఈడెట్లా గెలిచాడు? చెల్లెని పైసా ఈడికేందుకు వస్తుంది? ఆయనకి ఏం సంబంధం మల్కాజిగిరితోటి? అంటే
సానుభూతి ఏమో వర్కౌట్ అయితే పాపం ఈటల రాజేందర్ గారు బీసీ బిడ్డ. మరి అట్లా అంటే నేను సానుభూతి చెప్తాను నా గురించి. నేను గత 20 సంవత్సరాల నుంచి ప్రజాక్షేత్రంలో ఉన్నా, 20 సంవత్సరాల నుంచి ప్రజలకు సేవ చేసిన, ఎవరికి ఏ ఆపద వచ్చినా ఉన్నా, వేలాది మందిని చదివిపించిన, వేలాది మందికి మెడికల్ సంబంధించిన ఏ ఆపరేషన్లు కానీ చేపించినా, వేలాది మందికి మహిళలకు జీవనోపాధి చేసిన, ఎప్పుడుకి ఏ అవసరం ఉన్నా కూడా అన్నా అంటే నేను ఉన్నా అని చెప్పి ఏ టైంలో ఎవరే పని అని నేను చేసిన. మరి నా సానుభూతి ఎంత గొప్పది. నేను ఎగ్జాంపుల్ చెప్తాను నీకు. ఆయన మల్కాజ్గిరి పార్లమెంట్లో ఏ కాన్స్టిట్యున్సీలోనైనా 7 కాన్స్టిట్యున్సీలలో ఏ ఒక్కరితోటన్నా పోయి ఏ ఒక్క ప్రోగ్రామ్ అన్నా చేసి ఏ ఒక్కరితోటన్నా ఏ ఒక్కరికన్నా సాయం చేసిండా? చదువుకునే పిల్లలకే కానీ, ఆపద ఉన్న వాళ్ళకే కానీ, మెడికల్కి సంబంధించిందే కానీ ఎవరైనా పోయి పలకరించిండా? మరి ఎవరైనా పోయి తల్లి నేనున్నా అని చెప్పిండా? మరి ఆల్ ఆఫ్ ఏ సడన్ ఓ ఫ్లైట్ నుంచెల్లో హెలికాప్టర్ నుంచెల్లో ఊరు పట్టి హాయ్ హాయ్ అంటే ఇక్కడ ప్రజలు అన్ని గుర్తుపడతారు. మల్కాజ్గిరి ప్రజలు ఒక్కసారి మోసపోయారు, మళ్ళొక్కసారి మోసపోరు. నేను ఒకటి చెప్తా మీకు రోహిత్, ఓ పని చేయండి, మీరు రాజేంద్ర గారిని పిలవండి, మల్కాజ్గిరి చౌరస్తాలో కూర్చుంటాం. మరి ఆయన గూగుల్ మ్యాప్ పెట్టుకోమండి, ఆయన్ని పెట్టుకొని ఆయన అంతా తిరగండి ఎక్కడెక్కడ పోతాడు అనేది. 7 పోతాడో 7కి వస్తాడో ఆయనకే తెలియదు. కనీసము ఓ గల్లీ తెలియదు, ఓ ఇల్లు తెలియదు, ఓ రూటు తెలియదు. మరి నేనున్నా, నన్ను ఏ గల్లీకి ఎక్కడ పోమంటే 7 గంటలకి నేను వస్తా. ప్రజలందరూ గమనిస్తున్నారు. నువ్వు ఇలా గూగుల్ మ్యాప్ పెట్టుకున్నా కూడా పోలేని పరిస్థితి మనిషివి. ఈరోజు పార్లమెంట్ ఎందుకు సీట్ అడుగుతావు నువ్వు? అంటే గూగుల్ మ్యాప్ పెట్టుకొని తిరుగుతున్నా ఈటల రాజేందర్ గారు. అవును, ఆయనకు ఒక రూట్ తెలియదు, ఒక కాన్సెన్స్ తెలియదు. కనీసం వాళ్ళ కార్యకర్తలు చెప్తున్నా, వాళ్ళ కార్యకర్తలు కూడా చూస్తారు ఇది. వాళ్ళ కార్యకర్తలు కూడా ఈ రోజున ఒక లీడర్ను కూడా, అంటే ఒక కాన్ఫరెన్స్లో 4-5 ఉంటారు. ఆ 4-5 పేర్లు కూడా తెలిసే పరిస్థితి లేదు ఆయనకు. మరి అలాంటి వాడు వీడికి వచ్చి మరి ఎంపీ నిలబడతా అంటే మరి ప్రజలు ఊరుకుంటారా? వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా ఊరుకోరు, నాకు తెలుసు. వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా ఎందుకు ఊరుకుంటారు? పార్టీలో లీడర్ లేరా? కరెక్ట్, పార్టీలో లీడర్ లేరా? చాలా పేర్లు వినిపించినాయి, కానీ మరి ఎందుకు పార్టీలో వేరే లీడర్ ఉన్నప్పుడు ఆయనకే ఎందుకు ఇస్తారు? నేను అనేది ఒకటే, నాయకుడు ఆయన. ఇప్పుడు నన్ను అన్నారు మీరు, అన్నా మీరు 6 నెలల కింద వస్తే సార్ నీకు ఎంపీ పొజిషన్ ఇచ్చిందని. మరి వాళ్ళ దానిలో ఆయనకు 2 దిక్కుల ఎమ్మెల్యే పొజిషన్ ఇచ్చారు కదా. మరి ఆడ గెలవాలి, ఆడ గెలవలేదు. మరి ముచ్చటగా 3వసారి కూడా మరి పార్లమెంట్కి వచ్చి ఎందరికి అన్యాయం చేస్తాడు? వాళ్ళ క్యాడర్ కూడా అన్యాయం చేసినట్టే కదా. ఇప్పుడు అన్ని పోస్టులు నీకే కావాలా? గల్లీ తెలియదు, ఇల్లు తెలియదు, నువ్వు అన్ని పోస్టులు కూడా నీకే కావాలంటే ఢిల్లీ తెలుసు. అసలు గల్లీలో గెలవనోడు వాళ్ళ గల్లీలో వాళ్ళ ఊర్లో అంత క్లోజ్గా ఉన్నదారు గెలవనోడు మరి ఢిల్లీకి ఏమవుతావు? ఢిల్లీ ఎవరు గుర్తుపడతారు? ఇవన్నీ వేస్ట్ మాటలు. ఆయన గురించి మాట్లాడుకోవడం వేస్ట్. ఎందుకంటే ఆయన గల్లీలనే ఆయన ప్రజలు ఆశీర్వదించలేదు. ఇంకా ఢిల్లీ పోయే పరిస్థితి ఏమి ఉండదు ఆయనకి. ఏమో జనాలు సెంటిమెంటల్ ఫూల్స్ అట. ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. ఈసారి మాత్రం రేవంత్ రెడ్డి గారు మాకేం చేయలేదని ప్రజలలో ఉంది. వాస్తవం కూడా ఏం చేయలేదు. ఈ యొక్క కాన్ఫరెన్స్కి రాలేదు, అఫీషియల్ ప్రోగ్రామ్స్ కూడా రాలేదు. సరే, ఆయన బిజీలో ఆయన ఉన్నాడు. ఆయన ఎంపీ గెలిపిస్తే మరి పార్లమెంట్కు 60 రోజులు పోయాడు. అన్ని రోజులల్లా 60 రోజులు, 300 చిల్లర రోజులు 60 రోజులు పోయాడు. సరే, పబ్లిక్ అంతా గుర్తుపట్టారు. ఈసారి పబ్లిక్ ఏముందంటే తప్పకుండా ప్రజలలో ఉండేవాడికి, ప్రజాక్షేత్రంలో ఉండేవాడికి, ఇక్కడ ప్రజలకు ఏదైతే వాళ్ళ ప్రజల సమస్యలు తెలుసుకునేవాడికి వాళ్ళకే ఈసారి పట్టం కడదామని చూస్తున్నారు. అన్న, మీరు రేవంత్ రెడ్డి ఈటల రాజేందర్ గారికి కాల్ కలుపుతారు, డిబేట్ పిలుస్తారా అన్న? హలో నరేష్ భాయ్. హలో, మన ఈటల సార్ ఉన్నారన్న పక్కన? అవునా, నాకు మన బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారి ఇంటర్వ్యూలో ఉన్నాను. అన్న ఒక సవాల్ విసిరేసిండు, గలీలో గెలినోడు ఢిల్లీకి ఏం పోతాడు అంటున్నాడు. అయితే అదే సార్ని చర్చ పిలుద్దామని. అచ్చా, నిజంగా మీరు గూగుల్ మ్యాప్ పెట్టుకుని పోతురా అన్న? మీరు నిజంగా మీరు గూగుల్ మ్యాప్ పెట్టుకుని పోతురా? మీరు గలీలో తిరగాలంటే కష్టం అవుతున్నట్టు కదా.
అచ్చా 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 ఓకే ఓకే థ్యాంక్ యూ విన్నారన్న వాళ్ళకి అవసరం లేదు కారు ఏడుబట్టి అటు పోతుందట అన్న తెలుసు పబ్లిక్ తెలుసు సరే 4 సార్లు తిరిగినంత మాత్రం పోయేటప్పుడు రూట పోయేటప్పుడు పోవచ్చు అది వేరు కానీ సరే ఎవరు మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడతారు నేను మాట్లాడేది మాత్రం ఒకటే అన్న నేను నా పర్సనల్ మాట్లాడేందంటే ఎవరే కానీ ప్రజలు ఈసారి ఇక్కడ మల్కాజ్గిరి వాళ్ళు మాత్రం ప్రజలు అన్ని చూస్తున్నారు అన్ని గమనిస్తున్నారు ఓకే అన్న ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఉంది మల్కాజ్గిరి పార్లమెంట్లో ఒక పెద్ద ట్విస్ట్ ఉంది ఏం ట్విస్ట్ అంటే రాగిడి లక్ష్మారెడ్డి గారు ఈజ్ నాట్ బార్న్ విత్ అన్ టీఆర్ఎస్ పార్టీ ఈజ్ నాట్ గ్రోన్ విత్ అ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎంపీగా కంటెస్ట్ చేస్తే మన రాగిడి లక్ష్మారెడ్డి గారు ఈజ్ నాట్ గ్రోన్ ఇన్ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ యాజ్ వెల్ యాజ్ సునీతా మహేందర్ రెడ్డి గారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో పుట్టలేదు పెరగలేదు కానీ కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు అండ్ ఈటల రాజేందర్ గారు బీజేపీ చాలా జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది ఆయన బీజేపీలో పుట్టలేదు బీజేపీలో పెరగలేదు కానీ బీజేపీ కంటెస్ట్ చేస్తారు ఈ ముగ్గురు కలయిక అంటే త్రిముఖ పోటీలో ఎవరు జనాలు పిచ్చోలు చేయడానికి మీరు కంటెస్ట్ చేస్తారా లేకపోతే మీరు పిచ్చోలు అదని కంటెస్ట్ చేస్తారా రోహిత్ నీకు ఒకటి చెప్తా అన్న ఎవరు ఎక్కడి నుంచి వచ్చిరో ఏ పార్టీ నుంచి వచ్చిరో ఏమైందో నాకు అనవసరం నేను మాత్రం గత 30 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇక్కడే ఉన్నా ఇక్కడే పబ్లిక్ తోటి ఉన్నా పబ్లిక్ తోటి మమేకమే ఉన్నా ఇక్కడ నేను ప్రజలకు సేవలో ఉన్నా ఇప్పుడు వచ్చాను కాదు నేను వాళ్ళందరూ ఇప్పుడు వస్తారు నేను ఎప్పుడో ఉన్నా ఇక్కడ 30 ఏళ్ళ నుంచి నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి నన్ను ప్రజలు ఆశ్రయిస్తారు ఇది అయితే అడ్వాంటేజ్ అని ఎందుకంటే మీ సర్వీసెస్ కానీ నేను ఒకటే మీరు ఇప్పుడే అన్నారు ఎవరు ఏ పార్టీ నుంచి వచ్చినా ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా వాళ్ళ గురించి నాకు అనవసరం నాది ఒకటే నేను ఇక్కడ 30 ఏళ్ళ నుంచి వెళ్ళి ప్రజలలో ఉన్నా నాకు తెలియచ్చినప్పటి నుంచి వెళ్ళి నేను ప్రజలలో ఉన్నా ప్రజాక్షేత్రంలో ఉన్నా అదే కాకుండా ప్రజల సేవలో ఉన్నా నేను నీకు చెప్తా ఇప్పటివరకు నేను 175 ప్రతి స్లమ్లో తెలుసుకోను కావాలంటే 175 మెగా మెడికల్ క్యాంపులు పెట్టిన ఎవరికి ఏ ఆపద వచ్చినా నేను ఇవాళ ఎంపీ అయిదామని రాలేదు ఎంపీ అయిదామని చేయలేదు నేను రోహిత్ నేను ఎంపీ అయిదామని చేయలేదు నేను మా అమ్మగారి పేరు మీద ట్రస్ట్ పెట్టుకొని పేద ప్రజల గురించి ఉన్నా నేను పేద ప్రజలకు సహాయం చేశాను నేను ఈ రోజున వీళ్ళందరూ వచ్చి వాళ్ళు ఏం చేశారు నాకు ఇవాళ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత నేను ఈ మాట చెప్తున్నా కానీ నేను ఏం కాకుండా కూడా నాకు రాజకీయంగా ఏ డెవలప్మెంట్ లేకున్నా నాకు ఎమ్మెల్యే రాకున్నా నాకు ఏది రాకున్నా నాకు పొజిషన్ ఎమ్మెల్సీ నువ్వు చెప్పిన ఇంతకుముందు నాకు ఏది లేకున్నా కూడా నేను ప్రజలలో ఉన్న ప్రజాక్షేత్రంలో ఉండడం కాకుండా ప్రజా సేవలో ఉన్నా కాబట్టి ప్రజలు కంపల్సరీ నన్ను ఆశీర్వదిస్తారు వెరీ గుడ్ అన్న ఎస్ నిజంగా చెప్పాలి అంటే ఇప్పుడు మాత్రం ఒక పాజిటివ్ పాయింట్ మాట్లాడుతున్నా రాగిడి లక్ష్మారెడ్డి గారు గత 30 సంవత్సరాల నుంచి లోకల్ సరే టికెట్ వచ్చిందా పొజిషన్లో వచ్చిందా అని పక్కన పెడితే నమ్ముకున్న పార్టీ కోసం చాలా కష్టపడ్డాడు బట్ విధి అంటే ఆ గేమ్ ప్లాన్లో విధిలో మరి అన్న పార్టీ గుర్తించలేదా రాజశేఖర్ గారు బతుకుంటే మాత్రం డెఫినెట్లీ మీరు ఎమ్మెల్యే అయ్యారు బట్ అన్ఫార్చునేట్లీ ఏ పదవి లేదు కానీ ఏ పదవి లేకుండా కూడా సీరియస్గా డెడికేటెడ్గా ఆ పార్టీలో పనిచేయడం జరిగింది అండ్ మోర్ ఎవర్ కష్టాలు ఉన్న పార్టీకి ఎప్పుడు నిలబడి ఉన్న వ్యక్తి ఆ పొద్దు కాంగ్రెస్ పార్టీ కష్టాలు ఉన్నప్పుడు రాగిడి లక్ష్మారెడ్డి గారు ఉన్నారు ఈ పొద్దు టీఆర్ఎస్ పార్టీ కూడా కష్టాలు ఉన్నప్పుడు రాగిడి లక్ష్మారెడ్డి గారు ఉన్నారు హ్యాట్స్ ఆఫ్ అన్నది ఇదైతే ఒప్పుకుంటారన్న ఎస్ రాగిడి లక్ష్మారెడ్డి గారు ఇంత యాక్టివ్ ఉన్నా కూడా ఇంత నవ్విస్తూ పబ్లిక్లో ఉన్నా కానీ ఒక్క విషయం నేను గుర్తు చేసుకోవాలనుకుంటున్నాను ఐఎమ్ సారీ టు సే దిస్ అండ్ సారీ టు ఆస్క్ ఇవాళ మీకు ఎవరికైనా వారసుడు అనేది చాలా ఇంపార్టెంట్ మీకు అతను రాజకీయ వారసుడు అవుతాడా లేకపోతే బిజినెస్ మ్యాన్ అవుతాడా లేకపోతే మీలాగా సర్వీస్ మ్యాన్గా అవుతారో పొలిటికల్ సర్వీసో లేకపోతే సోషల్ సర్వీస్ మీ కుమారుడిని మీరు పోగొట్టుకున్నారు ఎప్పుడు నాకు తెలిసి 2 చోట్ల మీరు కన్నీటి పర్వతమైనారు ఒకటి కొడుకు చనిపోయినప్పుడు ఒకటి టికెట్ రానప్పుడు ఇప్పటిదాకా నేను నీ మీద కోపంగా మాట్లాడినా రోహిత్ బట్ మనస్ఫూర్తిగా నేను యూఆర్ లైక్ నా బాధనే కానీ నా కష్టాలు కానీ ఉన్నది ఉన్నట్టు అన్న నువ్వు అర్థం చేసుకున్న వ్యక్తివి ఇప్పటిదాకా నేను రోహిత్ అంటే ఏదో చిట్చాట్ మాటలు మాట్లాడతావు అనుకున్నాను కానీ నువ్వు మనస్ఫూర్తిగా నన్ను గుర్తుపట్టి నా 2 బాధలు నువ్వు చెప్పినావు
నేను ఏ రోజైతే నా కొడుకు చనిపోయినప్పుడు నేను బాధపడ్డాను, నన్ను కాంగ్రెస్ పార్టీ కూడా మొన్న మోసం చేసినప్పుడు నేను చాలా బాధపడ్డాను. మీరు చెప్తుంటే నాకు ఇది మాత్రం నిజం, ఇది మాత్రం నిజం. బాధ అంటే మీకు ఇంత బాధ ఆవేదన లోపల పెట్టుకొని మరి బయటికి మీరు చాలా చిలాకిగా ధైర్యంగా. నేను ఒకటి చెప్తాను, నేను వర్క్ ఏదైనా ఉంటే డెడికేటెడ్ చేస్తా వర్క్. నేను హాఫ్ హార్టెడ్ చేయ, నేను మనస్ఫూర్తిగా పనిచేసేవాడిని. నేను అక్కడ ఉన్నప్పుడు కూడా మనస్ఫూర్తిగా పనిచేసిన. మీకు ఒక విషయం చెప్పాలి, గ్రేటర్ హైదరాబాద్లో 23 కాన్స్టిట్యున్సీలలో గెలిచే సీటు నేను అప్పుడు. కానీ వాళ్ళు కావాలని చాలా చికాకు చేసి, చాలా జిమిక్ చేసి, చాలా ట్రిక్స్ చేసి ఏమో చేసుకున్నారు. నాకు సంబంధించింది కాదు అది, దాని గురించి నేను మాట్లాడదలుచుకోవాలి. నన్ను మాత్రం కేసీఆర్ గారు, మీరు అన్నారు ఇప్పుడే 6 నెలల కింద నేను వచ్చిన, నన్ను ఆయన గుర్తించి, నా సేవలను గుర్తించి, నేను ప్రజలతో మమేకమైనది గుర్తించి, నాకింత ఎంపీ అభ్యర్థిగా ఇంత పెద్ద పొజిషన్, నేను ఎమ్మెల్యే అయితే చాలనుకున్నా, నన్ను ఎంపీ అభ్యర్థిగా వారు ప్రకటించడం నాకు చాలా సంతోషంగా ఉంది. కొడుకు పోయిన బాధ ఏందన్న అంటే నాకు అర్థం కాదు. అంటే అది చిన్న బాబు, మీకు 17 years ఉన్నప్పుడు. ఎవరికైనా రాజకీయంలో సక్సెస్ కావాలంటారు, కుటుంబంలో సక్సెస్ కావాలనుకుంటారు. వాస్తవం చెప్పాలంటే రాగిడి లక్ష్మారెడ్డి గారు ముందు ఇలా కనబడుతున్నారు, కానీ ఎవరికైనా ఏ కుటుంబంలో అయినా కూడా వాళ్ళు ఎంచుకున్న ఫీల్డ్లో సక్సెస్ కావాలనుకుంటారు, ఫ్యామిలీ పరంగా సక్సెస్ కావాలనుకుంటారు. బాధ ఏంటి అంటే అన్న రాజకీయంలో సక్సెస్ ఏమో కానీ ఫ్యామిలీ విషయంలో మాత్రం సక్సెస్ కాలేకపోయినాడు. 17 సంవత్సరాల కొడుకు కార్ యాక్సిడెంట్. ఇంత బాధ ఉండి కూడా అన్న మీరు మీ కొడుకు పేరుతోటి, మీ తల్లి పేరుతోటి మీరు సర్వీసెస్ చేస్తున్నారు. ఏమనిపిస్తుంది అన్న అప్పుడప్పుడు? ఎందుకంటే యు సీన్ ఎవ్రీథింగ్, మీరు సక్సెస్ చూసినారు, ఫెయిల్యూర్ చూసారు, ఎవ్రీథింగ్ చూసారు, కానీ కొడుకు పోయిన బాధ అన్న చాలా. దాని నుంచి ప్రపంచంలో దురదృష్టవంతులు ఎవరంటే తండ్రి ముందు కొడుకు పోతారు చూడు, ఆ తండ్రులు దురదృష్టవంతులు. కొడుకు లేకుండా ఎట్లా అన్నా మీరు ఎలా? నాకు మళ్ళీ కొడుకు ఇప్పుడు, వాళ్ళ నా కొడుకు వాడు ఈజ్ ఆల్సో సేమ్, మళ్ళీ నా కొడుకు మళ్ళీ నాకు వచ్చాడు. కాబట్టి నేను ఈ రోజున నా కొడుకు మళ్ళీ రాకపోతే నేను ఇట్లా కూర్చుండేవాడిని కాదు, ఇట్లా పబ్లిక్లో ఉండేవాడిని కాదు. దేవుడు నేను పుణ్యం చేసుకున్నా లేకపోతే సర్వీసెస్ చేసినా, నేను మంచి పని చేసినా కాబట్టి నా కొడుకు నాకు వచ్చాడు. కాబట్టి ఇవాళ నేను సంతోషం అన్న. మళ్ళీ నీ కొడుకు నీ కడుపులో పుట్టిండు మళ్ళీ. 11 years నా కొడుకు. సరే, కొంచెం ఇది ఆ బాధ. ఎమోషనల్ థింగ్. సరే అన్న, మీరు ఒక మాస్ లీడర్, సోమశేఖర్ రెడ్డి గారు ఒక మాస్ లీడర్. ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీ పొద్దు బతుకుందంటే ఇటు సోమశేఖర్ రెడ్డి గారు, ఇటు మీరు. మరి సోమన్న మరి రాగి లక్ష్మారెడ్డి అన్న ఇద్దరు కలిసి టీఆర్ఎస్లోకి వచ్చిర్రు. మరి సోమన్నకి ఎంపీ టికెట్ ఎందుకు ఇవ్వలేదన్న? మరి మీకెందుకు టికెట్ ఇచ్చారు? సోమన్న కూడా అంటే జనరల్గా నేను సోము కష్టపడ్డాను. సోముడు ఈజ్ ఆల్సో లైక్ మై బ్రదర్, మా తమ్ముళ్ళలాగా. మేము కూడా సోము కూడా 25 years నుంచి వెళ్ళి ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ నుంచి కష్టపడ్డాడు. సో ఓకే, అంటే జనరల్గా నేనేమనుకుంటా అంటే పార్టీ, ఆయన వయసులో కొంచెం చిన్నోడు, నేను వయసులో కొంచెం పెద్దోడిని. సో పార్టీ ఈక్వేషన్స్ లేకపోతే ఆయన కూడా మంచి పొజిషన్ వస్తుంది, ఆయన కూడా పార్టీ గుర్తించింది. నాకు టికెట్ ఇచ్చినప్పుడు ఆయన కూడా అడిగే ఇచ్చిండ్రు. అవునా? సోమశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్లోకి వెళ్ళిపోతుంది కదన్నా, తెలుసా మీకు విషయం? నాకు తెలియదు, ఆయనకు సంబంధించిన విషయం. అంటే మరి మీకు అత్యంతగా సన్నిహితుడు ఉండి ఇద్దరు ఒకే పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో కలిసిమెలిసి తిరిగిన వ్యక్తులు మళ్ళీ ఇద్దరు కలిసి మీరు టీఆర్ఎస్లోకి జాయిన్ అయినారు. టీఆర్ఎస్ విజయంలో సీటు విషయంలో నువ్వు చెప్తేనే వింటున్నా నేను రోహిత్. మరి ఆయన కాంగ్రెస్ పార్టీలో వెళ్ళిపోతున్న విషయం నాకు తెలియదు. ఓకే, నువ్వు చెప్తే వింటున్నా. ఉప్పల్లో టీఆర్ఎస్ జెండా ఎగడానికి కారణం, ప్రధానమైన కారణకులు ఇద్దరు ఉన్నారు. ఒకడు సోమశేఖర్ రెడ్డి, ఒకడు రాగి లక్ష్మారెడ్డి. ఇద్దరు కాంగ్రెస్ కోసం కష్టపడ్డారు. ఇద్దరికి పార్టీ టికెట్ అన్యాయం చేస్తే మరి ఈ పార్టీకి వచ్చి మూడో వ్యక్తికి వచ్చి, ఆ వ్యక్తి కూడా ఈజ్ అ బిజినెస్ మ్యాన్. అన్న పేరు ఏముండనా, సో లక్ష్మారెడ్డి గారు ఇద్దరు భుజాస్కంధాల మీద గెలిపించుకున్నారు. కానీ ఎంపీ టికెట్ విషయానికి వస్తే మాత్రం సోమన్న బిజినెస్ మ్యాన్ ఒకటే కాదు, ఆయన ఒక బిజినెస్ మ్యానే కాదు, ఆయన కూడా ప్రజాక్షేత్రంలో ఉన్న ఫ్యామిలీ, ప్రజాక్షేత్రంలో ఉన్నాడు. ఆయన కూడా సర్వీసెస్ పబ్లిక్ చాలా ఉన్నాయి. అంటే 2018లో ఏదో ఘోరంగా డిజాస్టర్, డిపాజిట్ రాలేని వ్యక్తికి 2014లో అప్పుడు మీకు తెలుసు, అప్పుడు పరిస్థితులు అని తెలుసు. ఒకసారి మనిషికి డిపాజిట్ రాలేదు, ఇంకేదో ఏంటంటే ఇప్పుడు మరి అట్లంటే రాజేందర్ గారు ఓడిపోయాడు, అంత పెద్ద పర్సనాలిటీ అని మీరే అంటున్నారు కదా.
అరే ఓడిపోయినంత మాత్రాన తీసేసి లేదు కదా, మళ్ళీ ఆయనకి ఏం ఫ్యూచర్ ఉంటుందో ఎక్కడేమవుతుందో తెలియదు కదా. ఇక్కడ అయితే ఏమో మరి నేను ఇక్కడైతే నేనేమన్నాను, ఎందుకంటే మరి ఇండైరెక్ట్ గా ఆయనకి సపోర్ట్ చేస్తున్నా బాగా. నేను సపోర్ట్ చేస్తలేండి. ఇప్పుడు ఒక మనిషికి ఒకసారి, ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఓడిపోయాడు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. పెద్ద పెద్దలు ఓడిపోతారు, దాని నుంచి ఓడిపోయినంత మాత్రం తక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. బండారు లక్ష్మారెడ్డి గారు డిపాజిట్ రాలి అన్నందుకు నేను అంటున్నా. మరి ఆ రోజు డిపాజిట్ రాలేదు అంటున్నారు కదా, ఈ రోజు 50,000 మెజార్టీతో గెలిచింది కదా. అట్లా మీరు అనుకోవడం అది. మరి మీకు అత్యంత ఆత్మీయుడైన సోమశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో పోతురు, ఇక మీ పరిస్థితి ఏంది మరి? మీరు ఎప్పుడు ఓడిపోయిన తర్వాత పోతారా, గెలిచిన తర్వాత పోతారా? నాకు అవసరం గెలిచిన తర్వాత వినండి రోహిత్, ఎవరి పర్సనల్ విషయాలు నాకు వద్దు. నేను ఎలాంటి వ్యక్తిని అంటే, నేను 1000 సంవత్సరాలు బతికేది, ఎవరైనా బతకరో నాకు తెలియదు. నేను 1000 సంవత్సరాలు బతికేది లేదు. మన లైఫ్ స్పాన్ ఎంత ఉంటుందో గంతవరకు బతుకు, ఇంకో 10 ఏళ్ళు 20 ఏళ్ళు 10 ఏళ్ళు ఏదో ఆ లైఫ్ స్పాన్లో బతుకుంటాను. ఎప్పటిగా ఎవరు కూడా మంత్రిగా ఉండేది లేదు. ఎప్పటికీ ఒక మంత్రి కాదు, ఒక చీఫ్ మినిస్టర్ కూడా చీఫ్ మినిస్టర్గా ఉన్నవాళ్ళు పర్మనెంట్గా ఉండేది లేదు. ప్రైమ్ మినిస్టర్ ఉన్నా కూడా ఎల్లకాలం ఉండేది లేదు. ఎవరైనా కూడా ఎవరికైనా ఎండ అనేది ఉంటుంది. ఈ జీవితంలో ఇవన్నీ ఈ జిమిక్స్లు, ఈ కథలు, ఈ కార్ఖాలు, నువ్వు పోతావా నేను పోతున్నా, ఎమ్మెల్సీయా ఇంకేదైనా అంత టైం ఎవరికి లేదు. ఎవరు పర్మనెంట్ గారంటారు. నువ్వు మాట్లాడిందని చెప్తున్నా నేను, అవన్నీ ఇంపార్టెంట్ కాదని చెప్తున్నా నేను. అదే అవసరం లేదు. మనకి ఎవరైతే విను చెప్పండి మనకి ఎవరైతే గుర్తించి మనల్ని ఆశీర్వదించి మనకు మంచి పొజిషన్ ఇస్తారు చూడండి, లైఫ్లో వాళ్ళని మరవద్దు. వాళ్ళని మరసమనుకో మనకేమన్నా వేస్ట్, ఏదై కూడా వేస్తా. అది నా ప్రిన్సిపల్. మరి కాంగ్రెస్ పార్టీని ఎట్లు ఎందుకు అట్లా న్యాయం చేసి బయటకు వచ్చిరన్నా మరి మీరు? కాంగ్రెస్ పార్టీ నన్ను పక్కా ఇప్పుడైతే నేను చెప్తున్నా రోహిత్, నువ్వు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పంపిస్తే వచ్చి రోహిత్, కాంగ్రెస్ పార్టీ నేను ఎందుకు అన్యాయం చేసినా? కాంగ్రెస్ పార్టీ నైజం అన్యాయం చేయడము, కాంగ్రెస్ పార్టీ నైజమే అన్యాయం చేయడము. ఏదో కానీ ఢిల్లీ నుంచి వెళ్ళిపోయి ఇక్కడి నుంచి వెళ్ళి జిమ్మికులు చేసి పని చేసిన వానికి, ఎవడైతే పని చేస్తాడో వానికి టికెట్ రాదు, ఎవడైతే జెండా పోస్తాడో వానికి టికెట్ రాదు, ఎవడైతే కష్టపడతాడో టికెట్ రాదు, ఎవడైతే ఆస్తులు అమ్ముకుంటాడో టికెట్ రాదు. ఎవడైతే స్మార్ట్ వర్క్ చేసి, ఎవడైతే జిమ్మికులు చేసి ఈ జిమ్మికులు పట్టుకున్నాడు ఉంటాడో వాడే సక్సెస్ అవుతున్నాడు. కష్టపడ్డాడు కథమవుతున్నాడు. సునీల్ గన్గోలు విషయం మాట్లాడితే ఆయన స్ట్రాటజీ అనేది ఎక్కడ మిస్ఫైర్ కాదు. పరమేశ్వర్ రెడ్డి గారు కరెక్ట్ అని సునీల్ గన్గోలు గారు ఇచ్చారు, దాన్ని మీ తప్ప కాంగ్రెస్ పార్టీ తప్పేముందన్న? అది సునీల్ కొనుగోలు గారు ఇచ్చిర్రా, సునీల్ కొనుగోలు గారు ఇచ్చిర్రా నాకు సంబంధించింది కాదు. సునీల్ కొనుగోలు ఇచ్చిండా కొనుగోలు ఇచ్చిండా నాకు తెలియదు. రెండు పేర్లు ఉన్నాయి, కొందరు సునీల్ కొనుగోలు అంటారు, కొందరు సునీల్ కొనుగోలు అంటారు. నాకు తెలియదు ఆయన సర్నేమ్. కానీ కొనుగోలు లేదా, సునీల్ కొనుగోలు చేయలేదా? కొనుగోలా కనుగోలు ఐ డోంట్ నో. నేను చెప్పేది ఏంటంటే దేర్ ఇస్ ఎ కన్ఫ్యూజన్. చాలా మంది తెలంగాణలో కొందరు సునీల్ కొనుగోలు అంటారు, కొందరు సునీల్ కొనుగోలు అంటారు. సో అది నాకు సంబంధించింది. అది ఎవరిది ఇచ్చిర్రో, ఏమి ఇచ్చిర్రో, ఎవరి పేరు ఇచ్చిర్రో, ఎవరికి మార్కులు ఇచ్చిర్రో, ఏమి ఇచ్చిర్రో వారికే తెలుసు. అది ఏమైందో వారికే తెలుసు. దాని గురించి నేను మాట్లాడి టైం వేస్ట్ చేసుకోవాలి. నేను దాని గురించి టైం వేస్ట్ చేసుకోవాలి. నాకు చిన్న డౌట్ అన్న, అది ఈ ఇంటర్వ్యూలో మాట్లాడాలో వద్దేమో కానీ, ఒక్కసారి నేను ఇంటర్వ్యూ అప్పటి నుంచి మీ పక్కన ఒక సూట్ కేసు మూవ్ ఆన్ అవుతుంది. ఒక్కసారి అన్న ఆ సూట్ కేసు, ఎందుకంటే మీరు ఎక్కడ పోయినా ఆ సూట్ కేసు మీ ఎంబడి పోతుంది. మళ్ళీ ఇంటర్వ్యూలో పుసుకున్న ఈ ఒక్కసారి ఇది ఏందని ఇంత బరువు. సూట్ కేసు ఉండొద్దా? సూట్ కేసు ఉండొద్దా? ఉండొచ్చు, కానీ మీరు ఎక్కడికి పోయినా లేదు. ఇప్పుడు మీరు నాతో మాట్లాడితే ఒక 5-6 times పైకి కింద పోయేటప్పుడు మీ పిఏనా ఎవరో ఇది ఊకే క్యారీ చేస్తారు, ఏముండొచ్చు అన్నది ఇట్లా అంటే నాకు ఎందుకు తెలుసుకోవాలని. దానిలో డబ్బులు అనుకుంటున్నాం. మరి పార్టీ ఫండింగ్ ఉంటది, అది ఉంటది. వాళ్ళంతా డబ్బులు మా దగ్గర ఏం లేవులే. రెండు కూడా నేషనల్ పార్టీలు కదా, వాళ్ళకి ఢిల్లీ నుంచి వెళ్ళి దిగుతాయి. మాకు అట్లా అవసరం లేదు. మా ప్రజలలో ఉన్నాం, మేము ప్రజలకు డెవలప్మెంట్ చేసినాం. హైదరాబాద్ ఏం లేదు దానిలో చూపి అన్న, ఏం లేదన్న. నాకు అప్పటి నుంచి అంటే దొరికితే ఏమన్నా నీకు పవర్ ఎవరు ఇచ్చారు? పోలీసు వాళ్ళు ఇచ్చారా చూడమని, లేకపోతే ఢిల్లీ పార్టీ వాళ్ళు ఇచ్చారా? ఢిల్లీలో ఎందుకు ఇస్తారు, పోలీసు వాళ్ళు ఎందుకు ఇస్తారన్న? మీరు పోయినప్పుడల్లా బట్టలు గిట్టలు అన్నారు, చెక్కులు గిక్కులు ఏదో ఉంటాయి కదా. రేపు ఎలక్షన్ ఎంత ఖర్చు పెడుతున్నా?
పార్టీ ఎంత ఫండ్ ఇచ్చింది, మీరు ఎంత కష్టపడతారు? రాగి లక్ష్మారెడ్డికి ఏం మాకు డబ్బులు ఖర్చు పెట్టే అవసరం లేదు. ఢిల్లీ పార్టీలు బాగా పైసలు ఖర్చు పెడుతున్నాయంటే వాళ్ళు పెట్టుకుంటారు. మమ్మల్ని ఏ డబ్బు ఖర్చు పెట్టకుండా కూడా మేము చేసిన పనుల బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆశీర్వదిస్తారు. హూ ఇస్ ద స్టార్ క్యాంపెయినర్ ఫర్ టీఆర్ఎస్ పార్టీ ఫ్రమ్ ఫర్ బీఆర్ఎస్ పార్టీ ఫర్ మల్కాజ్గిరి అంటే స్టార్ క్యాంపెయినర్? మాకు ప్రజలే స్టార్ క్యాంపెయిన్స్. ప్రజలే స్టార్ క్యాంపెయిన్స్ అవుతారు. ఎందుకంటే మేము చేసిన ఏవైతే కేసీఆర్ గారు చేసిన పథకాలు కానీ డెవలప్మెంట్ కానీ వారే స్టార్ క్యాంపెయిన్స్ అయిపోయి వాళ్ళే గెలిపిస్తారు మమ్మల్ని. ఇంకో విషయం మీకు చెప్పాలి, మాకు ఢిల్లీ నుంచి వెళ్ళి వాళ్ళిద్దరు ఢిల్లీ నుంచి వెళ్ళి స్టార్ క్యాంపెయిన్స్ వస్తారు రెండు పార్టీలకు. మాకు అవసరం లేదు, ఎందుకంటే ప్రజలంతా గమనిస్తారు, వాళ్ళే స్టార్ క్యాంపెయిన్స్ అని మమ్మల్ని గెలిపిస్తారు. ఇంకో విషయం చెప్పాలి నీకేందంటే రోహిత్, ఇంతకుముందు మా రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించే గొంతు అని చెప్పి ఆయన ప్రశ్నిస్తారని చెప్పి రేవంత్ రెడ్డి గారు గెలిపించారు. నేను ఒకటే చెప్తున్నా, నేను ప్రశ్నించే గొంతును తప్పకుండా ప్రజా సమస్యలు ఏమున్నా కూడా నేను ఏ విషయాన్ని ప్రశ్నిస్తాను. కాబట్టి తప్పకుండా ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లలో ప్రజలను ఆశీర్వదిస్తారు, ప్రజలను మంచి మెజార్టీతో గెలిపిస్తారు, వాళ్ళ మనిషిలాగా ట్రీట్ చేస్తారు. నేను ఎప్పుడే కానీ సర్వీస్లలో ముందుంటా కాబట్టి తప్పకుండా నన్ను ప్రజలు గెలిపిస్తారని అనుకుంటున్నాను. టు బి హానెస్ట్లీ స్పీకింగ్, రాగిడి లక్ష్మారెడ్డి గారికి 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి, 25 నుంచి 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తే ఒక్కసారి కూడా అవకాశం రాలేదు. బట్ పార్టీ మారిన 6 నెలలు కాకముందే టీఆర్ఎస్ పార్టీ గ్రౌండ్ రియాలిటీకి వచ్చి రియలైజ్ అయ్యి రాగిడి లక్ష్మారెడ్డి గారికి అవకాశం ఇచ్చింది. అవకాశం ఇచ్చినప్పుడు ఒక్కసారి కూడా కంటెస్ట్ చేయలేని వ్యక్తి ఈసారి అవకాశం వచ్చింది కాబట్టి ప్రజాక్షేత్రంలో ఎలక్ట్రో పాలిటిక్స్లో కంటెస్ట్ చేయబోతున్నాడు. అది కూడా ఎంపీగా. ఎమ్మెల్యే కోసం కొట్లాడితే, కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే కోసం కొట్లాడితే టీఆర్ఎస్ పార్టీ ఎంపీగా ఇక్కడ కొట్లాడుతుండు. అక్కడ అవకాశం రాలేదు, ఈసారి అవకాశం వచ్చింది. 20 సంవత్సరాలు ఇదే ఉప్పల్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఇదే మల్కాజ్గిరి పార్లమెంట్లో ఎప్పుడు సేవలతో ముందున్న రాగిడి లక్ష్మారెడ్డి గారికి ఓటేస్తారా? ఒక్కసారి అవకాశం ఇచ్చి గెలుస్తారా? కొత్త ముఖాలు అనే వ్యక్తులకో, లేకపోతే కాంగ్రెస్ వేవ్ ఉందనే వ్యక్తులకో, లేకపోతే సానుభూతి ఉన్న వ్యక్తులకో ఓటేస్తారా అనేది ప్రజలారా మీరు నిర్ణయించండి. గెలిచే సీట్లో వాస్తవం మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు, తెలంగాణ రాష్ట్రంలో గెలిచే సీట్లో మెదక్ ఒక పేరు గట్టిగా వినిపిస్తుంది అండ్ మల్కాజ్గిరి వినిపిస్తుంది. మెదక్ కూడా క్లీన్ స్వీప్ కాలేదు, కానీ మల్కాజ్గిరి పార్లమెంట్ మాత్రం క్లీన్ స్వీప్ అయిపోయింది. అది ఒక అడ్వాంటేజ్. మీకు మీరు డిసైడ్ చేయకండి, మీరు డిసైడ్ చేసుకోవద్దు. నేను ఒకటి చెప్తాను మీకు, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలను తీసుకొచ్చింది, మరి వారంటీలు లేవు. మరి ప్రజలు గుర్తుపడుతున్నారు. ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పి మొన్న ఎలక్షన్లలో మరి ఏదో వాగ్దానాలు చేసారు. వాగ్దానాలు చేసిన దానిలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. ఈరోజు 200 యూనిట్ల కరెంటు గురించి వాగ్దానం చేసి మొన్న ఏదో జీవో రిలీజ్ చేశారు. మీరు స్టడీ చేయండి, 200 యూనిట్ల వాళ్ళకు ఎవరికి వస్తున్నాయి, అసలు ఎవరు ఫ్రీ కరెంట్ వస్తుంది, ఎవరు ఫ్రీ బిల్ వస్తుంది. ఇంకోటి గ్యాస్ సిలిండర్ విషయంలో మీరు చూస్తున్నారు, ఈ మధ్యన గ్యాస్ సిలిండర్ ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి మరి గ్యాస్ సిలిండర్ స్కీమ్ కూడా తీసుకొచ్చారు. ఎవరు గ్యాస్ సిలిండర్ వస్తుంది, ఎవరికి 500 రూపీస్ గ్యాస్ సిలిండర్ వస్తుంది. మీరు ఒకటి గుర్తుపట్టాలి రోహిత్, హైదరాబాద్లో కరెంటు మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కరెంట్ ఎప్పుడన్నా పోయిందా? మరి ఊర్లలో పరిస్థితి ఏంది ఈ రోజున కరెంటుది? మరికి ఎండాకాలమే రాలేదు, ఇంకా ఊర్లలో ఎప్పుడు కరెంట్ వస్తుందో, ఎవరు మోటార్లు కాలిపోతున్నాయో, ఏమవుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఇంతకుముందు ఎట్లుంటుండేది కరెంటు, ఇప్పుడు ఎట్లుంది ప్రజలు చూస్తున్నారు. ఇంకో విషయానికి వస్తే వాటర్ విషయంలో ప్రతి ఇంటికి వాటర్ అందించాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు. మరి ఈ రోజున ఏమైంది, వాటర్ ఏమవుతుంది, ఎప్పుడు వస్తుంది? మళ్ళీ 10 సంవత్సరాల కింద ఏదైతే ట్యాంకర్స్ వస్తాయి, ఈ మధ్య చూడండి మీరు, ట్యాంకర్స్ ఎక్కడే కానీ ఏదైనా కాన్స్టిట్యూన్సీలో కానీ ఎక్కడైనా ట్యాంకర్స్ ఉంటే రోజు వాళ్ళు ఒక 100 ట్యాంకర్స్ ఇవ్వచ్చు. కానీ 5,000 ట్యాంకర్స్ బుకింగ్ జరుగుతుంది ఈ రోజున. ఒక్కొక్క మున్సిపల్ ఏరియాలలో 5,000 ఇచ్చే కెపాసిటీ 100కే ఉంటుంది. అలాంటి పరిస్థితి వస్తుంది. ప్రజలంతా గుర్తుపడుతున్నారు. తప్పకుండా ఇవన్నీ ఈ సమస్యలను తెలుసుకుంటారు. బీఆర్ఎస్ పార్టీని తప్పకుండా ఆశీర్వదిస్తారు. ఇంకో విషయానికి వస్తే మరి మోడీ గారు కూడా మరి ట్యాక్సెస్ తీసుకొచ్చి ఈ కులాల మధ్యన మతాల మధ్యన ఎన్నో విషయాలు తీసుకొచ్చి మరి డిస్టర్బ్ అవుతుంది ప్రజలు. మోడీ గారు ఆ ట్యాక్సు, గబ్బర్ సింగ్ ట్యాక్సు,
శ్వాస తీస్తే ట్యాక్స్, శ్వాస తీసుకుంటే ట్యాక్స్ అనే లెవెల్లో మరి పేద ప్రజలకు అంత ట్యాక్సెస్ వేసేసి వాళ్ళ పెట్రోల్ చూడండి. ఒక సామాన్యుడు 1 లీటర్ పెట్రోల్ పోసుకోవాలంటే 110 రూపాయలు ఉంటుంది. మరి గ్యాస్ సిలిండర్ కూడా 1100 రూపాయలు ఉంటుంది. మరి సామాన్యుడు బతికే పరిస్థితి లేదు. మీ అందరికీ తెలిసిన విషయమే. మరి వారు అన్నారు అప్పుడే, నేను ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రతి పేదవాడు 12 లక్షల రూపాయలు ఇస్తాను, బ్యాంక్ అకౌంట్ ఇస్తా అని చెప్పడం జరిగింది. అలాంటివి చూస్తుంటే ప్రతి ఒక్కటి కూడా గుర్తుపడుతున్నారు ప్రజలు. తప్పకుండా ఎప్పుడే కానీ 10 సంవత్సరాల నుంచి ప్రజలు చూసింది ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ప్రజలు హ్యాపీగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు అందరు గుర్తుపడుతున్నారు కాబట్టి కంపల్సరీ బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదిస్తారు, ఎక్కువ మంది ఎంపీలు గెలిపిస్తారని చెప్తారు. లెట్స్ సీ అన్న, చూద్దాం. కట్టుకున్నోడు వదిలేస్తే కట్టుకోలేని వ్యక్తే పక్కకు వచ్చి సంసారం చేస్తుంది. ఇది మీరు చూస్తే అదే అర్థమవుతుంది అన్న. వాస్తవంలో చిన్న వయసులో చాలా సామెతలు నేర్చుకున్నాం. మీలాంటి పెద్ద వ్యక్తులతోటి మేధావులతో తిరుగుతుంటే ఇట్నే వస్తాయి అన్న. రోహిత్, నువ్వు చాలా చిన్నోడివి. లేదు, బట్ మంచి సామెతలు వస్తున్నాయి. మీ మేధావులతో తిరుగుతున్నారు, ఇది క్రిటిసైజ్ చేయడానికి కాదు. ఎస్, వాట్ ఎవర్. మీరు ఏదైతే ఏ సామెతలు చెప్పినా ఏం చెప్పినా మీరు జరిగే ఎలక్షన్లలో, పార్లమెంట్ ఎలక్షన్లలో మీరు ఇంతకుముందు ఏదో ఫిగర్లు చెప్పారు. ఏం ఫిగర్లు వస్తాయి అనేది మీరే ఆశ్చర్యపోతారు. ప్రజలైతే తప్పకుండా ఆశ్చర్యిస్తారు, మీరు మాత్రం చాలా పరిశాల పడతారు. ఓకే, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అన్న. రాజలక్ష్మారెడ్డి గారు గెలవాలని కోరుకుంటాం. ఎందుకంటే చెప్పిన కదా ఇంతకుముందు, ఒక్కసారి కూడా ప్రజాక్షేత్రంలో ఒక్కసారి కూడా అవకాశం రాలేదు. సర్వీస్ ఏమో కాంగ్రెస్ లో చేసినాడు, అవకాశం ఏమో బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చింది. ఏ పార్టీలో సర్వీస్ చేసినా రోహిత్, ఏ పార్టీలో సర్వీస్ చేసినా కూడా సర్వీస్ అనేది వేరు, పార్టీలు వేరు. మనము ప్రజలలో వండుకుంటూ ప్రజలకు సర్వీస్ ఏదైతే చేస్తామో సేవ, అది ఏ పార్టీకి సంబంధించింది కాదు. ఓకే, చూద్దాం, అది గుర్తించాలి. ఓకే, 7 సెగ్మెంట్లు ఎమ్మెల్యేలు రాజలక్ష్మారెడ్డి గారిని భుజస్కంధాల మీద మోసుకొని గెలిపిస్తారా, లేకపోతే మధ్యలోనే పార్టీ మారుతారా అనేది కాలం నిర్ణయిస్తుంది. బట్ కేసీఆర్ గారు ఒక గొప్ప ఆలోచన, రాజలక్ష్మారెడ్డి గారికి ఒక అవకాశం ఇవ్వడం, ఈ విషయంలో నేను హ్యాట్సప్ చెప్తున్నాను. అండ్ ఇంకొకటి అన్న స్మాల్ రిక్వెస్ట్, టీఆర్ఎస్ పార్టీలో కూడా చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు, అవకాశం రాక లేకపోతే ఫోకస్లో రాక వాళ్ళు ఉంటారు. నేను ఒకటి చెప్తాను, నీకు ఒకటి చెప్తాను. ఎవరో పోయినరు అంటే వాళ్ళ గురించి బతికే వాళ్ళు ఎవరు ఉండరు. పోయేవాళ్ళు పోతుంటారు, వచ్చేవాళ్ళు వస్తుంటారు. అండ్ రియలీ వన్స్ అగైన్ రియలీ హ్యాట్స్ ఆఫ్ టు ద కార్యకర్త ఆఫ్ టీఆర్ఎస్ కట్టర్ టీఆర్ఎస్ కార్యకర్తలు, హార్డ్ కోర్ ఫ్యాన్ ఆఫ్ టీఆర్ఎస్ కి రియల్ సెల్యూట్. ఏమా లీడర్లు పోతురు పై, మీరు మాత్రం ఇంకా కేసీఆర్ గారు జిందాబాద్, కేటీఆర్ గారు జిందాబాద్, పార్టీ జిందాబాద్. అసలైన మిమ్మల్ని ఇప్పుడు పార్టీ గుర్తించాలి, అవకాశాలు ఇవ్వాలి. తప్పకుండా ఇస్తారు. వినండి, ఎప్పుడే కానీ పార్టీ అనేది ఏ ఒక్కరిది కాదు, ఎవరి గురించో ఉండేది కాదు. పార్టీలో పోతుంటారు. ఆ పార్టీ నా నలుగురు అంటారు కదా, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఆ నలుగురు అంటారు కదా. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఆ నలుగురు కాదు, 4 కోట్ల మంది అని ప్రూవ్ చేయాలి అన్న. టైం అయిపోయింది చెప్తాను. ఆ నలుగురు అనేది నువ్వు డిసైడ్ చేసుకుంటావు. నువ్వే ఇంతకుముందు అన్నావు రోజు, నువ్వే అన్నావు ఇంతకుముందు ఏమన్నావు తెలుసా, వీళ్ళని డెవలప్ చేసింది పార్టీ, వాళ్ళకు బిజినెస్ వాళ్ళని డెవలప్ చేసింది, వీళ్ళకి ఇది చేసింది అది చేసింది అంటున్నావు కదా అన్న. చెమటలు పట్టిస్తున్నావు అన్న, ఏసీ కూడా లేదు, పనిచేస్తారు చక్కగా. నేను ఉంటాను. నమస్తే అన్న, ఆల్ ద వెరీ బెస్ట్. రాజలక్ష్మారెడ్డి గారు బీఆర్ఎస్ ఎంపీ క్యాండిడేట్, లోకల్, అండ్ 30 years నుంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. మనోడు అనుకుంటే ఓటేసి గెలిపించండి పై, మనోడికి మన సమస్యల మీద అవగాహన ఉంటే గెలిపించండి. ఇంతకుముందు ఒక మాట చెప్పిండు, మన మల్కాజ్గిరి మన లాగిన లక్ష్మారెడ్డి. వాహ్, చూద్దాం అన్న, మన మల్కాజ్గిరి అనేటోళ్ళు ఖచ్చితంగా రాజలక్ష్మారెడ్డి గారికి ఓటేస్తారు. మనోడు కాదనుకుంటే తప్పకుండా ప్రజలు ఆశీర్వదిస్తారు, నాకు ఓటేస్తారు. థ్యాంక్ యూ రోహిత్, థ్యాంక్ యూ.